రాష్ట్ర వ్యాప్తంగా మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ యొక్క అనుబంధ సంఘాలు అన్నీ కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని ఈ నెలలోనే కృష్ణమాదిగ గారు 8వ తారీఖు గుంటూరులో మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్త ఎంఆర్పిఎస్ క్యాడర్ను మొత్తం పిలిపించేసేసి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి మాదిగ ఉపకులాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా ఆర్థికంగా వెనకబడి, సామాజికంగా వెనకబడి, రాజకీయంగా అణగదొక్కబడుతున్నారు కాబట్టి వారికి చేయూతనిచ్చి మాదిగల ఏకైక కోరిక అయినటువంటి ఏబిసిడి వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేస్తామన్నారు కాబట్టి, మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాం. ఏదైతే ప్రచారం అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారని ఎట్లా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది? ఎన్డీఏ కూటమికి ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఎంఆర్పిఎస్ శ్రేణులే కాకుండా ముస్లిం మైనార్టీలు, దళితులు, బీసీలు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని కోరుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి దళితులకు వచ్చేటువంటి నిధులు కానీ, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ, ఏవైనా దళితుల అభివృద్ధికి వచ్చేటువంటి నిధులన్నీ కూడా వివిధ పథకాల రూపంలో అందరికీ పంచిపెడుతున్నారు. అభివృద్ధి అనేది లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టి ఉచితంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి అది జనాలకు ఉచితంగా పథకాల రూపంలో పంపిణీ చేస్తున్నారు. కానీ 5 సంవత్సరాల నుండి మరి డైరెక్ట్గా ఓటర్కి పథకం పేరుతో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటుంది ప్రభుత్వం. 5 సంవత్సరాలు బట్టి ఓట్లు కొనుక్కుంటుంది కాబట్టి మేము అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు కళ్ళగంటున్నారు. ముఖ్యంగా మా పల్నాడు ప్రాంతంలో ప్రజలైతే ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశానికి, మరి ఇక్కడ మా ఎంపీ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. కారణం ఏంటంటే గతంలో పనిచేసినటువంటి లావు కృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉండి మరి పరిసలపూడి ప్రాజెక్ట్ అయితేనేమి ఇక్కడ అనేక రకాల ప్రాజెక్టులు తెచ్చారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ రాష్ట్రం విడిపోయి కృష్ణానది మీద ఉన్నటువంటి డ్యాముల్లో తెలంగాణ వాళ్ళు నీళ్లు ఎక్కువ వాడుకుంటున్నారు, పల్నాడు జిల్లా వెనకబడిపోతుందని నదుల అనుసంధానం తీసుకొచ్చేసి ప్రాజెక్టులు తీసుకొచ్చేసి గోదావరి నదిని పెన్నా నదిలో కలిపితే మరి నగరకల్లులో పైలాన్ ఓపెన్ చేసి ఎత్తిపోతల పథకం పెడితే మరి పల్నాడు జిల్లా సస్యశ్యామలం అయితేనే ఉద్దేశంతో పల్నాడు జిల్లాకి ఒక ప్రాజెక్టు పెడితే ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని మరి ఎక్కడికక్కడ అణగదొక్కి ఆ వస్తువులన్నీ తుప్పుపట్టిపోయేటట్టు చేసింది. పల్నాడు జిల్లాకి జరిగినటువంటి మోసాన్ని గ్రహించినటువంటి పల్నాడు జిల్లా ప్రజలు మరి తెలుగుదేశానికి, ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టి రేపు అఖండ మెజారిటీతో ఈ పల్నాడు జిల్లా ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం గుంపగుత్తుగా మరి తెలుగుదేశానికి కట్టబెట్టడానికి మరియు లావు కృష్ణదేవరాయలు గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించడానికి మేమందరం కంకణబద్ధులమై పనిచేస్తున్నాం. 7 నియోజకవర్గాలకు 7 గెలుస్తాయంటారు? 7 నియోజకవర్గాలకి 7 గెలుస్తాయని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, ఇక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు సత్తెనపల్లిలో, మరి పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ఎందుకు పట్టించుకోలేదు? ఈ విధంగా ప్రతి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే ఈ పల్నాడు జిల్లాలో ఉన్నారో, ఒక మంత్రి గారు ఉన్నారు, తతిమా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ చరిత్రలు చూసుకుంటే రోజుకి పుంకానుగా వాళ్ళ స్కామ్లన్నీ బయటపడుతున్నాయి. ప్రజలు ఒకప్పుడు కాదు, ఇవాళ ఎక్కువ మంది ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ పరిశీలిస్తున్నారు, వివేకంతో ఓటు వేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే మీరు ప్రస్తుత ప్రచార కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఏదైతే ఉన్నారో కూటమి అభ్యర్థి, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ మొత్తం జిల్లా వ్యాప్తంగా మీకు ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి అందుబాటులో ఉంటాడా? కన్నా లక్ష్మీనారాయణ గారికి ఒక పేరుందండి. కన్నా లక్ష్మీనారాయణ గారు డబ్బులు ఇచ్చే మనిషి కాదు. ఆయన ఎవరు ఏ పని అడిగినా అందుబాటులోకి వచ్చి ఆ పని చేసేదాకా ఆయన అధికారులను నిద్రపోనేడు.
ఆయన సీనియర్ రాజకీయ దురంధరుడు. ఈ గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 సార్లుగా ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మంత్రిగా చేశారు. తర్వాత ఇక్కడ ఆయనకి వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గం, గతంలో ఈ నియోజకవర్గంతో కూడా వ్యక్తిగతంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పెదకూరపాడు 2వ నియోజకవర్గం, అతిపెద్ద నియోజకవర్గం. దగ్గర నగరికల్లు మండలం వరకు, పెదకూరపాడు నుంచి నగరికల్లు మండలం వరకు విస్తరించి ఉంది. ఆయనకి సొంతగా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. అందరూ ఆయన వ్యక్తిగతం గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా బహుశా ఈ పల్నాడు జిల్లాలో లేదా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఎమ్మెల్యేలో కన్నా లక్ష్మీనారాయణ గారు మా గుంటూరు జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచే మొట్టమొదటి వ్యక్తి. ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, మంత్రి పైన గెలిచడం అంటే అంత సులువైన విషయం కాదు కదన్నా. మంత్రి గారు ఉన్నారు, కాదంటలేదు. కానీ మంత్రి గారు తన ప్రభుత్వం ద్వారా ఈ సత్తెనపల్లి నియోజకవర్గానికి ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? లేదు. సామాజికంగా ఉపయోగపడే కార్యక్రమాలు ఏదైనా ఒకటి చేశారా? నిరూపించుకోమనండి. శివప్రసాదరావు గారు చేసినటువంటి, గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి బిల్డింగులకి రంగులు వేసుకోవటం, శిలాఫలకాలు వేసుకోవటం తప్ప, లేదా వాళ్ళు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప ఏవి కొత్త పథకాలు కానీ కొత్త పనులు కానీ ఏమైనా చేశారా? ఇక్కడ మంత్రి గారే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం కొత్త పథకాలు ఏమీ తీసుకురాలేదు. పల్నాడు జిల్లా కేవలం వ్యవసాయ ఆధారిత జిల్లా. వ్యవసాయ ఆధారిత జిల్లాలో మరి పరిశ్రమలు ఏమన్నా స్థాపించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా? వెనుకబడ్డ జిల్లా, పరిశ్రమలు స్థాపించడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా? లేదా నీటిపారుదల అవకాశాలు, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, మరి నీటిపారుదల అవకాశాలు మెరుగుపరచడానికి ఆయన ఏమన్నా ప్రయత్నం చేశారా? ఎట్లా గెలుస్తారని మంత్రి గారు ఎట్లా గెలుస్తారు? కాబట్టి మంత్రి గారు ఓడిపోబోతున్నారు కాబట్టి ఆయన మీద భారీ మెజారిటీతో కన్నా లక్ష్మణ గారు గెలుస్తున్నారు. కృష్ణమాది గారు అనేక రకాలైన పోరాటాలు చేశారు. మాకు జననాడి తెలుసు. కృష్ణమాది గారు ఎంఆర్పిఎస్తో పాటే మరి వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి 2007లో పోరాటం చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడున్న ప్రభుత్వాలు పెన్షన్ పెంచాయి. అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి వికలాంగులను తీసుకొని ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంకి వచ్చినప్పుడు వికలాంగుల్ని, మా సోదరులను తీసుకొని మేము 150 మందితో కలిసి వికలాంగుల పెన్షను అధికారంలోకి రాగానే మరి 6,000 చేయాలి. వికలాంగులు డిమాండ్స్ ఒక 26 డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ మొత్తం మీరు నెరవేర్చాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో వికలాంగుల సమస్యలను అర్థం చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్లయితే వెంటనే 6,000 పెన్షను మరి చేస్తానని వాగ్దానం చేశారు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ డిమాండ్స్ ఒక 35 ఉంటే ఆ 35ని కృష్ణమాది గారి నాయకత్వంలో ప్రతినిధి బృందం మేము కలిసినప్పుడు మా 35 డిమాండ్స్ నెరవేరుస్తానన్నారు. మాదిగ అభివృద్ధికి మరి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. మా ఏకైక కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2000లో అమలు చేశారు కాబట్టి మరలా అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేస్తానన్నారు. కాబట్టి మాదిగ ఉపకులాలు అందరూ కూడా మూకుమ్మడిగా తెలుగుదేశాన్ని గెలిపించడానికి, ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం.